తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలైతే ఎట్టకేలకు ముగిసినవుల్లా ఇక ఎన్నికల రిజల్ట్స్ సుతా వచ్చేసినాయి మరి. అయితే ఎన్నికలో విజయం సాధించిన అభ్యర్థులు సంబరాల్లో మునిగి తేలుతుంటే ఇక ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తుండ్రుల్లా. ఇక కొంతమంది అభ్యర్థులు డబ్బులు వంచి ఓడిపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చెందుతూ తాము పంచిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ సుత చేస్తుర్రు. ఇక మహబూబాబాద్ మండలంలోని సోమ్లా తాండాలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇక మరిగా ముచ్చటేందో ఓ పారి అరుచుకొని వద్దాం పారి. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలైతే ఎట్టకేలకు ముగిసినాయల్లా. ఇక ఎన్నికల రిజల్ట్ సుతా వచ్చేసినాయి మరి. అయితే ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు సంబురాల్లో మునిగిదేలుతుంటే ఇక గదే ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం నెత్తి నోరు కొట్టుకుంటురు పోరి. అరే గిన్ని పైసలు వంచి కూడా గింత ఘోరంగా ఓడిపోయినమని అని లబోదిబం అంటురిగా. ఇక గట్ల ఓడిపోయిన అభ్యర్థుల అనుచరులు మాత్రం తాము పంచిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తుర్రు. ఇక ముచ్చట్లకు పోతే ఎన్నికల ముందు రోజు తాండాలోని ఓటర్లకు ఓటుకు 1500 రూపాయలు, ఇంటికి ఒక కోడిని కూడా ఇచ్చింది కాంగ్రెస్. అట్లనే కాంగ్రెస్ రెబల్ 2 అభ్యర్థులు పంపిణీ చేసిరు. ఇక ఎన్నికల్లో 17 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఇస్లావత్ సుజాత బాలాజీ గెలుపొందింది. ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీని బలపరిచిన అభ్యర్థి బూక్య కౌసల్య అలాగే భర్త దళసింగు కుమారుడు సందీపులు జెండా పట్టుకొని ఇంటింటికి తిరుగుతూ మీరు ఓటు వేయకపోవడం వల్లనే మేము ఓడిపోయాం, మాకు ఓటు వేసినట్లు కులదైవం జెండా పట్టుకొని ప్రమాణం చేయండి అంటూ చెప్పుకొచ్చిరిగా. ప్రమాణం చేయని పక్షంలో మేం పంపిణీ చేసిన డబ్బులు మాకు ఇవ్వండి అంటూ తిరిగి డబ్బులు వసూలు చేసిరు పోరిగా. పరిస్థితి ఉధృతంగా మారడంతోనే పోలీసులు రంగప్రవేశం చేసి అందరినీ చెదరగొట్టిరల్లా. పరిస్థితి గట్ల సద్దుమణిగిందిగా. ఈ విషయంపై తండావాసులు మాట్లాడుతూ మేము ముందే ఎన్నికల్లో నిలబడొద్దని చెప్పినామని, అయినా మీరు నిలబడ్డారు, ఓడిపోయారు, మేము డబ్బులు అడగలేదు, కోడి కూడా అడగలేదు, మాకెందుకు ఇచ్చారంటూ వారినే నిలదీసిరు పోరిగా. ఓడిపోయిన అభ్యర్థి భర్త మాట్లాడుతూ ఈ ఓటమి ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిదని, మా అనుచరులతో తీర్థయాత్రలకు వెళ్లేందుకు డబ్బులు వసూలు చేస్తున్నామని చెప్పుకొచ్చింది. మా కాలనీ ఏరి ఉంది, ఈ కాలనీ ఏరి ఉంది, ఈ కాలనీలో వచ్చిర్రు, నాకు ఫోన్ చేసిర్రు. వీళ్ళు ఇట్లా ఆగమాగం చేస్తారు, డబ్బులు వసూలు చేస్తారు, జెండా పట్టిస్తారు. అక్కడ సామి వాళ్ళకు ఇబ్బంది పెట్టి ఆ కోళ్లు తీసుకున్నారు, డబ్బులు వసూలు చేసుకున్నారు. మేమైతే అడగలేదు. ఇట్లా దరిద్రం చేసుకునే ఆ కుంటైనా బతిలాడి కాలు పట్టి ఇచ్చిండు. నేను ప్రాణం చేసుకున్నా నీకే పట్టించినా కూడా గొంతు పిసికి డబ్బులు వసూలు చేసిండు. ఎంతవరకు కరెక్ట్? అన్న ఎమ్మెల్యే అన్న కొడుకు. ఎమ్మెల్యే తండ సార్ ఇది. వాళ్ళ అన్నని నిలబడ్డారు, వాళ్ళ వదిన. మేము ఓటు వేసినా కూడా వేయలేదని మమ్మల్ని బలబంది చేసి పైసలు వసూలు చేస్తారు. దేనికి న్యాయమా ఇది? 10 ఓట్లతో ఎన్నో ఓట్లతో వేయకుండా ఉంటే సరే, 500 ఓట్లతో 200 ఓట్లతో మెజార్టీ వస్తేనే సరే వేయలేదని అడగొచ్చు. మేము 12 ఓట్లతోనే వచ్చింది కదా సార్, కావాలని మేము ఎందుకు చేస్తాం? ఇంత ముందు ఓడిపోయిందని మేము న్యాయంతో వేసినాం, అయినా కూడా వేయలేదని మా ఇంటి తాళ చేయడానికి వచ్చారు. ఇది కరెక్ట్ న్యాయమా? ఇది ఎక్కడైనా ఉందా? అనిపించండి సార్. మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం, ఏమైనా జరిగితే మాత్రం వాళ్ళే బాధ్యత సార్. మా ఇంటికి మా తన్నకు నీళ్ళ రావట్లేదు, పొద్దు నుంచి అంత తాళాలు వేసిర్రు, అంత ఘోరం. చిన్నపిల్లలతోటి ఎంత చికాకంటే మీరు కూడా చూస్తారు సార్. ఇది పద్ధతి అసలు? ఇది వాళ్ళు ఇచ్చిన 1500 వసూలు చేసుకుంటారు సార్. సరే మేము వేసిందే లేదా, మమ్మల్ని అయితే నమ్మకం ఉందనే వేసినాం కదా. ఫస్ట్ ఓడిపోయిండు, అది మనకు ఉండాలి, మన తండ పేరు ఉండాలనే వేసినాం. మరి ఎన్నో ఓట్లతోటి వచ్చినా కూడా వచ్చిండులే సరే, అన్ని ఓట్లతోటి వచ్చింది కదా, మీరు వేయలేదని మమ్మల్ని బలవం చేయొచ్చు. మాటకు ఏదైనా ఉన్నా కూడా కార్లీ అంటారు. దేనికంటారు? మేము తండ మంచి కదా,